next topic should be stack allocation of space. So last class we are discussing about difference between stack and heap and how they are adjusted free space, like the concepts in last class we are discussing. Now we are discussing about stack allocation of space. Normally in all compilers when they run about procedures, functions, methods, ఇట్లాంటి థింగ్స్ ఏమన్నా అపీర్ అయినప్పుడు అట్ రన్ టైం దే యూస్ స్టాక్. అంటే మనం ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇట్లాంటి ఏదైనా థింగ్స్ని మన కంపైలర్లో రన్ చేసేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ యూజింగ్ ద స్టాక్ యాజ్ ఏ మెమరీ అలొకేషన్ స్పేస్ ఫర్ దట్ ప్రొసీజర్ అండ్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అట్ ఈచ్ టైం. అంటే మనకి ఎప్పుడైతే ఒక ప్రొసీజర్ కాల్ అవుతుందో అట్ దట్ టైం విల్ ఇన్సర్ట్ ఎ రికార్డ్ ఆన్ స్టాక్. వెన్ ఎవర్ ద ప్రొసీజర్ ఈస్ కంప్లీటెడ్ the record will be popped from the stack. Stack has only two operations. There is nothing but one is push and second one is pop. So మనకి ఎప్పుడైనా ప్రొసీజర్ని కాల్ చేసినప్పుడు ప్రొసీజర్ని కాల్ అయిన వెంటనే will insert one record related to entire procedure in that stack. Once the procedure execution will be completed, at that time we will just pop the record ఫ్రమ్ ద స్టాక్. అంటే మనం ప్రొసీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెయిన్ ఫంక్షన్ రాసాము, దాంట్లో యాడ్, సబ్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అని 4 ఫంక్షన్స్ కాల్ చేస్తాం. సో మెయిన్ ఫంక్షన్ కాల్ అవ్వగానే అంటే మెయిన్ కాల్ అవ్వగానే మనం ఈ స్టాక్ లోపల ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ దాని లోపల మళ్ళీ మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని 4 ఫంక్షన్స్. సో 4 ఫంక్షన్స్ వచ్చి అవి కాల్ అయినప్పుడు మళ్ళీ 4 రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఆ ఫంక్షన్స్ అన్నీ 1 by 1 కంప్లీట్ అవుతూ ఉంటాయో అప్పుడు ఆ కంప్లీట్ అయిన ఫంక్షన్ యొక్క రికార్డ్ని స్టాక్లో నుంచి మనం సింప్లీ పాప్ చేస్తాం. అంటే ఆ రికార్డ్ని మనం స్టాక్లో నుంచి రిమూవ్ చేస్తాం. అలా మనకి ఆల్ ఫంక్షన్స్ కానీ ఏదైనా థింగ్స్కి బేసికలీ వీఆర్ యూజింగ్ స్టాక్ యాజ్ ఏ మెమరీ అలొకేషన్ స్పేస్ ఫర్ దట్ వన్. So that can have 2 operations, one is push and pop. And next one, activation tree. So what is mean by activation tree అంటే సో మనం ఎప్పుడైనా ఫంక్షన్ లోపల ఫంక్షన్ అంటే నెస్టెడ్ ఫంక్షన్స్ని కనుక మనము కాల్ చేసామంటే నెస్టెడ్ ఫంక్షన్స్ని మనం కాల్ చేసినప్పుడు ఓకే ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు స్టాక్లో కూడా మనం ఆ మెమరీ అలొకేషన్ని ఫంక్షన్ వితిన్ ఫంక్షన్లో మనం నెక్స్ట్ చేసి మనం స్టోర్ చేస్తామంట. అలా కనుక మనం నెక్స్ట్ చేసి మెమరీ స్పేస్ని కనుక ప్రొవైడ్ చేస్తే సో అలా ప్రొవైడ్ చేసిన డేటాని మనం ఒక ట్రీ స్ట్రక్చర్లో కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ట్రీ. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాను. సో మెయిన్ ఫంక్షన్స్ లోపల మళ్ళీ సబ్ ఫంక్షన్ అనే ఇంకో ఫంక్షన్ తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు నాకు స్టాక్ లోపల ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఇన్సర్ట్ చేస్తాను, తర్వాత సబ్ ఫంక్షన్ని ఇన్సర్ట్ చేస్తాను. అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ కాకుండా ఇది అయింది అంటే దీన్ని ఇన్సర్ట్ చేస్తాను. ఒకవేళ ఇది కనుక కంప్లీట్ అయిపోయింది అనుకోండి దీంట్లోంచి పాప్ చేస్తాను. నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి సో దీంట్లోంచి దీన్ని పాప్ చేస్తాను. సో అట్లాగా మనకి ఈ ప్రొసీజర్కి సంబంధించిన ఆ రికార్డ్స్ అనేవి ఒకదానితో ఒకటి ఒక టైం బేసిస్ మీద నెస్ట్ అయ్యి మనం ప్రొడ్యూస్ చేస్తే సో అలా ప్రొడ్యూస్ చేసిన డేటా మొత్తాన్ని మనం ఒక ట్రీ టైప్ స్ట్రక్చర్లో కనుక ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ట్రీ. అంటే మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రొసీజర్ మొత్తాన్ని స్టాక్లో ఎలా మెమరీ అలొకేట్ అవుతుందో ఆ మొత్తాన్ని కలిపి మనం ఒక ట్రీ టైప్ స్ట్రక్చర్లో కనుక మనం కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ యాక్టివేషన్ ట్రీ. సో ఇప్పుడు యాక్టివేషన్ ట్రీని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్.
దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 9 ఇంటీజర్స్ ఇంటూ అరే. అంటే ఈ ప్రోగ్రామ్లో మనం 9 ఇంటీజర్స్ని రీడ్ చేసుకుంటాము అండ్ సార్ట్ దెమ్ యూజింగ్ రికర్సివ్ క్విక్సార్ట్. రికర్సివ్ క్విక్సార్ట్ అల్గారిథం కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం టోటల్ ఈ 9 ఇంటీజర్స్ మొత్తాన్ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో దానిలో ఫస్ట్ వన్ ఓకే, ఇక్కడ మనం దాన్ని ఇండికేట్ చేయడానికి మనం A11 తీసుకున్నాం. ఎందుకంటే 0 నుంచి ఓకే టోటల్ 10 వరకు మొత్తం ఎలిమెంట్స్ ఇండికేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ 11 కావాలి కాబట్టి వీఆర్ టేకింగ్ 11. సో దాని కింద ఇంకొక ఫంక్షన్ తీసుకున్నాను, వైడ్ రీడ్ అరే. అంటే ఆ అరే లోపల 1 నుంచి 9 వరకు ఆ ప్లేసెస్లో ఉన్న 9 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకునేదానికి వీఆర్ యూజింగ్ వన్ ఫంక్షన్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రీడ్ అరే ఫంక్షను. ఆ ఫంక్షన్ లోపల ఇంట్ ఐ, అంటే మనం ఐ వాల్యూ ఎన్ని తీసుకున్నామంటే అవన్నీ ఇక్కడ 9 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. 9 టైమ్స్ 9 ఎలిమెంట్స్ ఐ ప్లేస్లో మనం 9 టైమ్స్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో అవి ఈ ప్లేస్లో A1 నుంచి A9 వరకు ఇన్సర్ట్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని తీసేసుకున్నాం. ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఓకే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే పార్టిషనింగ్. సో పార్టిషనింగ్ అంటే మనం క్విక్సార్ట్లో మనం ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం గ్రూప్స్ కింద పార్టిషన్ చేసి పార్టిషన్ అయిన వాటిని నెక్స్ట్ సార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇక్కడ పార్టిషన్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 to 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. 9 ఎలిమెంట్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి సో 2 పార్ట్లు చేస్తాం. మళ్ళీ 2 పార్ట్లో ఉన్న ఒక పార్ట్ తీసుకుని మళ్ళీ పార్ట్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వచ్చేంత వరకు ఈ మొత్తాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఓకే అలా డివైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మెథడ్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టిషన్. సో పార్టిషన్కి 2 లిమిట్స్ ఉంటాయి, ఒకటి అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. ఓకే సో ఇప్పుడు నేను పార్టిషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇందులో ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని వి అనుకుంటే దెన్ ఇట్ విల్ కన్వర్ట్ A ఆఫ్ ఎన్ని A ఆఫ్ m,n I'll split into A of p minus 1 and p plus 1 to n. అంటే ఇప్పుడు మనం ఒకవేళ 0 to 9 1 to 9 తీసుకున్నాం అనుకోండి, 1 to 9 మధ్యలో ఎలిమెంట్ని ఓకే పివోట్ ఎలిమెంట్గా తీసుకొని ఓకే సో ఇటు సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అంటే 1 to మిడిల్ ఎలిమెంట్కి మధ్యలో ఉన్న వాటిని ఒక సెట్గా ఓకే మిడిల్ ఎలిమెంట్ తర్వాత నుంచి ఎండ్ వరకు ఉన్నదాన్ని ఇంకో సెట్గా అలా డివైడ్ చేస్తుంది. అంటే ఏదైతే లెస్ దాన్ పివోట్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని ఒక సెట్, ఏదైతే గ్రేటర్ దాన్ పివోట్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని ఒక సెట్ కింద డివైడ్ చేయడానికి మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం అన్నమాట. వన్స్ ఓకే ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్విక్సార్ట్ స్టార్ట్ చేస్తాం m,n. క్విక్సార్ట్లో ఫస్ట్ చెక్ చేసేదంటే ఇఫ్ n గ్రేటర్ దాన్ m అంటే ఎప్పుడైనా లోయర్ నుంచి హయ్యర్ ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి ఇది కనుక లెస్ దాన్ కనుక ఉన్నదంటే ఈ ఇందులో ఉన్నవి ఏవి ఎగ్జిక్యూటివ్. అంటే ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ చిన్నది లాస్ట్ ఎలిమెంట్ పెద్దది ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను పార్టిషన్ తీసుకున్నాను. అంటే ఇక్కడ తీసుకున్న m,n అంటే 0,9ని 1,9ని దీనికి పార్టిషన్ పంపించాను. సో ఈ పార్టిషన్ ఇట్ విల్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్. ఎలా చేస్తుంది క్విక్సార్ట్ ఆఫ్ m,i-1 అంటే ఇది ఏదైతే పివోట్ ఎలిమెంట్ ఉంటుందో దీనిలో ఆ పివోట్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని దీన్ని ఒక క్విక్సార్ట్ని కాస్త అంటే 1 to 9ని కాస్త 2 క్విక్సార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. m to i-1 ఇప్పుడు ఏదైతే పివోట్ ఎలిమెంట్ అక్కడ వరకు ఒకటి లెస్ దాన్ పివోట్ ఎలిమెంట్, గ్రేటర్ దాన్ పివోట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ఇలా నేను క్విక్సార్ట్ని మళ్ళీ మళ్ళీ క్విక్సార్ట్ స్టార్ట్ అవుతుంది. m,-1 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులో పివోట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి మళ్ళీ దానిలో లెస్ దాన్ పెడతాం. అలా టోటల్ ఈచ్ ఇండివిజువల్ ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేసేంత వరకు ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ మెయిన్ ఫంక్షన్కి స్టార్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే బిఫోర్ మెయిన్ ఫంక్షన్ కన్నా నేను అరే ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నాను, పార్టిషన్ ఆఫ్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను, క్విక్సార్ట్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలంటే మెయిన్ ఫంక్షన్ నుంచి కాబట్టి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ కాల్ చేయగానే రీడ్ అరేని రీడ్ చేయడం స్టార్ట్ చేస్తాం. రీడ్ చేయాలంటే 1 to 9 ఎలిమెంట్స్ని మనం రీడ్ చేసుకోవాలి. 1 to 9 ఎలిమెంట్స్ రీడ్ చేయాలంటే 0 ఎలిమెంట్ని మనం ఒక మైనస్ అంటే దీనికన్నా
తక్కువ ఉండే ఎలిమెంటు, సో ఏ ఆఫ్ టెన్లో దీనికన్నా ఎక్కువ ఉండే ఎలిమెంట్ దీనికన్నా తక్కువ ఉండే ఎలిమెంట్ కింద మనం ఈ రేంజ్లో మనం ఏ రేంజ్లో తీసుకుంటాం దాని యొక్క రేంజ్ని మనం మెన్షన్ చేస్తాం. అంటే ఈ 9 ఎలిమెంట్స్ ఏమి ఉంటాయంటే ఇప్పుడు 1 నుంచి 9 ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు క్విక్సార్ట్ ఆఫ్ 1,9 అంటే 1 నుంచి 9 వరకు ఉన్న ఎలిమెంట్ని మనం క్విక్సార్ట్ చేస్తాం. సో ఫస్ట్ క్విక్సార్ట్ రాగానే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే రీడ్ చేసుకుంటుంది. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మెన్షన్ చేస్తాము. తర్వాత 1 to 9 ఇక్కడ క్విక్సార్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్విక్సార్ట్ స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి జంప్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకి 1 9 వచ్చింది. సో ఇక్కడ మనకి 1 9 రాగానే సో ఇక్కడ మనకి 1 9 పాస్ అవుతుంది. దీనిలో పివోట్ ఎలిమెంట్ వెళ్తుంది. పివోట్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని దీన్ని 2 సెట్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. మళ్ళీ క్విక్సార్ట్ వస్తుంది. మళ్ళీ క్విక్సార్ట్ ఇక్కడికి వెళ్తుంది. దీన్ని మళ్ళీ ఇంకో పార్ట్స్ చేస్తుంది. సో దీన్ని మళ్ళీ ఇంకో పార్ట్స్ అలా ఈ టోటల్ ప్రొసీజర్స్ మొత్తం ఈ పివోట్ ఎలిమెంట్ అంటే ఈ ఫంక్షన్ రన్నింగ్ దాన్ని బట్టి పివోట్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసుకుని ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా నాకు ఇండివిజువల్ ఒక్కొక్క ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకుని సార్టింగ్ టెక్నిక్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అలా నేను డివైడ్ చేసిన ఫంక్షన్ ఎలా రన్ అవుతుందంటే ద ఫంక్షన్ హ్యాస్ 3 టాస్క్స్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫంక్షన్కి 3 టాస్క్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రీడ్ అరే ఎలిమెంట్స్ని రీడ్ చేసుకోవడం. సెకండ్ వన్ కాల్ క్విక్సార్ట్ ఆన్ అరే అండ్ కాల్ పార్టీషన్ విల్ స్ప్లిట్ ద అరే ఆన్ సపరేటర్. అంటే మనం ఎలిమెంట్స్ని రీడ్ చేసుకోవాలి. ఓకే, ఎలిమెంట్స్ని రీడ్ చేసుకోవాలి ప్లస్ క్విక్సార్ట్ని సార్టింగ్ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయాలి. సార్టింగ్ టెక్నిక్ లోపల మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పివోట్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ క్విక్సార్ట్ ఎలిమెంట్స్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికని మనం 3 టెక్నిక్స్ని యూజ్ చేస్తాం. అంటే 3 ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో ప్రతి ఫంక్షన్కి ఐ హ్యావ్ వన్ ప్రొసీజర్ రన్ అయినప్పుడు ఓకే వన్ యాక్టివేషన్ ఆ ప్రొసీజర్ని యాక్టివేట్ అయినప్పుడు ఇట్ విల్ ఇన్సర్ట్ వన్ రికార్డ్ ఆన్ స్టాక్. ఎప్పుడైతే అది కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆ రికార్డ్ని మనం స్టాక్లో నుంచి పాప్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇన్ ద అబోవ్ ప్రొసీజర్ activations are nested in time. If an activation of procedure P calls procedure Q అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ P అనుకుందాం. ఫంక్షన్ P లోపల మనం ఫంక్షన్ని Q కనుక కాల్ చేస్తే సో అంటే ఇక్కడ ఫంక్షన్ P లోపల ఫంక్షన్ Q కనుక కాల్ చేస్తే అంటే ఇఫ్ యాక్టివేషన్ ఆఫ్ ప్రొసీజర్ P కాల్స్ ప్రొసీజర్ Q అంటే ఇప్పుడు P అనే ప్రొసీజరు Q అనే ప్రొసీజర్ కనుక కాల్ చేస్తే దెన్ Q మస్ట్ బి ఎండ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ P. అంటే ఫస్ట్ ఏం చేయాలి, Q అనేది కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాత మాత్రమే P అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇన్నర్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఈ Q మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయి కంప్లీట్ అయ్యి ఆ వాల్యూ వచ్చిన తర్వాత ఆ వాల్యూ అక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ అయ్యి దెన్ అదంతా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ P ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇన్నర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత అవుటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఫస్ట్ ఏం అవ్వాలి అంటే P అనేది కనుక Qని కాల్ చేస్తే ఫస్ట్ Q ఎండ్ అవ్వాలి బిఫోర్ ద ఎండింగ్ ఆఫ్ P ఎండ్ అవ్వకముందే Q అనేది ఎండ్ అవ్వాలన్నమాట. ఓకే, సో దెర్ ఆర్ త్రీ కామన్ కేసెస్. అంటే ఎండింగ్ అన్నది 3 కామన్ కేసెస్లో ఉంటుంది. ఫస్ట్ కేస్ ఏంటంటే యాక్టివేషన్ ఆఫ్ Q టెర్మినేట్ నార్మల్లీ దెన్ కంట్రోల్ రెస్యూమ్స్ ఆఫ్టర్ ద పాయింట్ Q at which కాల్స్ టు Q మేడ్. సో ఈ ఫస్ట్ పాయింట్ ఎలా అంటే సో ఇక్కడ మనకి Pకి ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ఓకే 3 కేసెస్ చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే సో P అనే ఫంక్షన్ ఉంది. P స్టార్ట్ అవ్వగానే సో ఇలా ఎగ్జిక్యూషన్ అవుతుంది సమ్ కంటెంట్, మళ్ళీ Qని కాల్ చేసాము, తర్వాత కొన్ని లైన్స్ ఉన్నాయి, తర్వాత ఇలా కాల్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సో ఇప్పుడు P స్టార్ట్ అయింది, P లోపల ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎప్పుడైతే Q మనకి స్టార్ట్ అవుతుందో ప్రాసెస్ ఇక్కడికి ఆపేసి Qలో ఉన్న కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అలా ఇప్పుడు Qలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ Q కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడికి ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేసి
నెక్స్ట్ క్యూలో ఉన్న కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే క్యూ ఓకే టెర్మినేట్ అయిపోతుంది, అంటే మొత్తం ఎగ్జిక్యూషన్ క్లోజ్ అయిపోతుందో, దెన్ కంట్రోల్ ఫ్రమ్ హియర్ టు ఎక్కడి నుంచి అయితే మనం ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తామో, సో ఈ క్యూ ఫంక్షన్ తర్వాత నుంచి ఇక్కడి నుంచి మనకి మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. అంటే యాక్టివేషన్ ఆఫ్ క్యూ టెర్మినేట్స్ నార్మల్లీ, దెన్ కంట్రోల్ రెస్యూమ్స్ ఆఫ్టర్ పాయింట్ పి అట్ విచ్ కాల్ టు క్యూ మేడ్. అంటే ఎక్కడైతే క్యూని కాల్ చేసామో పి లోపల దాని తర్వాత స్టేట్మెంట్ నుంచి ఎగ్జిక్యూషన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు క్యూ అన్నది టోటల్ నార్మల్గా కంప్లీట్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యాక్టివేషన్ ఆఫ్ క్యూ either directly or indirectly aborts, then that case queue ends simultaneously with P ends simultaneously with Q. అంటే ఏంటంటే, సో ఇప్పుడు P ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, క్యూ వచ్చింది, ఇక్కడ కంట్రోల్ బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి కంట్రోల్ మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది క్యూ. ఇన్ ఎనీ కేసెస్ ఏదైనా అబ్నార్మల్ ఎర్రర్ అపీర్ అయ్యి క్యూ కనుక దాన్ని మెయింటైన్ చేయలేకపోయినప్పుడు ఇట్ విల్ ఆటోమేటికల్లీ క్లోజెస్. అంటే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయినప్పుడు దీంతో పాటే పీ కూడా ఆటోమేటికల్గా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎర్రర్ని పీ కూడా సాల్వ్ చేయలేకపోతే క్యూతో పాటు ఆటోమేటికల్గా పీ కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంటర్నల్ ఫంక్షన్, ఇది హ్యాండిల్ చేయలేనప్పుడు అవుట్ సైడ్ ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోతే పీతో పాటు క్యూ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ సెకండ్ పాయింట్. యాక్టివేషన్ ఆఫ్ క్యూ either directly or indirectly aborts. In that case P ends simultaneously with Q. And third one ఏంటంటే, in case ఓకే P కనుక ఏదైనా ఎక్సెప్షన్ రైజ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేయలేక క్లోజ్ అయిపోతే ఇన్ దట్ సిచ్యువేషన్ P కెన్ హ్యాండిల్ దట్. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ P ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, క్యూ వచ్చింది, క్యూని స్కిప్ అయ్యి క్యూలో ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో క్యూ కనుక ఏదన్నా అబ్నార్మల్ ఎర్రర్ అపీర్ అయ్యి ఇది హ్యాండిల్ చేయలేక ఇది కనుక అబార్ట్ అంటే క్లోజ్ అయిపోయిందంటే కంట్రోల్ గోస్ టు నెక్స్ట్ వన్, ఇక్కడికి వస్తుంది. ఎప్పుడంటే ఇన్ దట్ కేస్ దట్ ఎర్రర్ విల్ బి హ్యాండిల్డ్ బై పీ. అంటే ఈ క్యూ హ్యాండిల్ చేయలేని ఎర్రర్ని పీ కనుక హ్యాండిల్ చేసే పని అయితే కంట్రోల్ ఇక్కడి నుంచి స్కిప్ అయ్యి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ పీ కూడా హ్యాండిల్ చేయలేకపోతే సెకండ్ పాయింట్లో డిస్కస్ చేసినట్టు ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. సో యాక్టివేషన్ ఆఫ్ క్యూ టెర్మినేట్స్ విత్ అన్ ఎక్సెప్షన్ దట్ క్యూ కెనాట్ హ్యాండిల్ బట్ పీ మే హ్యాండిల్ ఇట్. ఇన్ సచ్ కేసెస్ క్యూ హ్యాస్ టెర్మినేటెడ్ వైల్ పీ కంటిన్యూస్. ఇఫ్ పీ నాట్ హ్యాండిల్ ఇట్ దెన్ ఇట్ ఆల్సో టెర్మినేటెడ్. అంటే సెకండ్ పాయింట్ లాగా హ్యాండిల్ చేసుకున్నప్పుడు అయితే హ్యాండిల్ చేస్తుంది, పీ కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఇది కూడా టెర్మినేట్ అయిపోతుంది. లైక్ సెకండ్ పాయింట్ ఇన్ దట్. దీస్ ఆర్ ద త్రీ కేసెస్. ఒకటి క్యూ టెర్మినేట్ అవుతుంది, టెర్మినేట్ అయిపోయిన తర్వాత పీ మెథడ్లో క్యూ దేని తర్వాత అంటే క్యూ తర్వాత కాల్ చేసిన తర్వాత ఏదైతే లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉందో అక్కడికి నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్. ఒకవేళ క్యూకి ఏదైనా ఎర్రర్ అపీర్ అయ్యి అది హ్యాండిల్ చేయలేక క్లోజ్ అయిపోతే క్యూ కూడా హ్యాండిల్ చేయలేకపోతే క్లోజ్ అయిపోతుంది, క్యూ కూడా క్లోజ్ అయిపోతుంది. దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఇన్ కేస్ క్యూ క్లోజ్ అయిపోయి పీ ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తుంది అయితే మెయిన్ ఫంక్షన్ ఇట్ విల్ రన్ దట్ వన్. ఒకవేళ అలా చేయలేకపోతే ఇట్ ఆల్సో క్లోజ్. దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ దిస్ యాక్టివేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ నెస్టెడ్. అంటే ఒక దాంట్లో ఒకటి కనుక మనం నెస్టెడ్ ప్రొసీజర్స్ని ఫంక్షన్స్ని కనుక తీసుకుంటే దీస్ ఆర్ ద త్రీ వర్కింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ దట్ వన్. ఓకే, here the activational procedure during runtime can be viewed as a tree. అంటే ఇప్పటిదాకా మనకి జరిగిన యాక్టివేషన్ ప్రొసీజర్స్ అంటే మనం యూజ్ చేసిన నెస్టెడ్ ఫంక్షన్ కాబట్టి అలా నెస్టెడ్ ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ లోపల యాక్టివేషన్ అన్నది ఒకదాంట్లో ఒకటి ఇన్ టైంలో ఎలా నెస్ట్ అవుతుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ ట్రీ టైప్ స్ట్రక్చర్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ట్రీ. సో అలా మనకి యాక్టివేషన్ ట్రీ ద్వారా మనం ట్రీ టైప్ స్ట్రక్చర్లో ఈ నెస్టెడ్ ప్రొసీజర్స్ ఎలా ఒకటి మెమరీస్ని అలొకేట్ చేసుకునే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు
మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఒక ఏమంటారు సార్టింగ్ టెక్నిక్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్విక్ సార్ట్ టెక్నిక్ తీసుకుంటాము. సో ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో దీన్ని ఏం చేస్తామంటే క్విక్ సార్ట్ ఆఫ్ 1, 9 కింద తీసుకుంటాం. సో దీనిలో క్విక్ సార్ట్లో ఈ క్విక్ సార్ట్లో చాలా టైప్ మెథడ్స్ ఉన్నాయి. సో అందులో పివోట్ ఎలిమెంట్, మిడిల్ ఎలిమెంట్ తీసుకోవచ్చు, లాస్ట్ ఎలిమెంట్ తీసుకోవచ్చు, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం పివోట్ ఎలిమెంట్ని ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బై 2. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో దాన్ని బై 2 కింద తీసుకుంటాం. అంటే పివోట్ ఎలిమెంట్ ఏంటంటే పివోట్ ఎలిమెంట్ ఈక్వల్ టు n/2. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. సో కాబట్టి 9/2. సో ఇట్ ఈస్ ఏమవుతుంది? 4.5. సో మనం 4.5లో సీల్ వాల్యూ తీసుకుంటాము, అదే ఫ్లోర్ వాల్యూ అంటే 4. అంటే 4 ఈజ్ అ పివోట్ ఎలిమెంట్. సో కాబట్టి మనం దీన్ని 4ని కనుక పివోట్ ఎలిమెంట్ కింద తీసుకున్నాము అంటే నెక్స్ట్ ఈ ప్రొసీజర్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే క్యూ ఆఫ్ స్టార్టింగ్ ఎలిమెంట్ కామా దట్ ఈస్ పివోట్ ఎలిమెంట్ -1, పివోట్ -1. ఇక్కడ పివోట్ +1 కామా 9. ఇక్కడ పివోట్ ఎలిమెంట్ ఎంత? 4. సో అంటే 4 అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే సో క్యూ ఆఫ్ 1, 3 క్యూ ఆఫ్ 5, 9 కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు దీన్ని తీసుకున్నాం. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 ఎలిమెంట్స్ అంటే 3/2 అంటే 1.5. సో సీల్ వాల్యూ 1. సో ఇక్కడ మనం పివోట్ ఎలిమెంట్ని ఇక్కడ మనం పివోట్ ఎలిమెంట్ని 1 కింద తీసుకుంటాం. సో అంటే దీన్ని ఏం చేయాలి అంటే క్యూ ఆఫ్ 1 కామా ఇది పివోట్. సో పివోట్ -1 క్యూ ఆఫ్ పివోట్ +1, 3 తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది క్యూ ఆఫ్ 1, 0 క్యూ ఆఫ్ 2, 3 కింద మనం దీన్ని డివైడ్ చేస్తాం. సో దిస్ ద ఫస్ట్ పార్ట్. అంటే ఓన్లీ నేను హాఫ్ పార్ట్ని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉన్నది ఒక ఎలిమెంట్, దీన్ని ఏం చేయగలరు. ఇప్పుడు మనకి దీంట్లో 2, 3 ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది 2 ఎలిమెంట్స్. సో ఇప్పుడు 2/2 కనుక తీసుకున్నాం అంటే 1. అంటే ఫస్ట్ ఈజ్ అ పివోట్ ఎలిమెంట్, అంటే ఇది పివోట్ ఎలిమెంట్. సో ఇప్పుడు దీన్ని క్యూ ఆఫ్ 2, పివోట్ -1 క్యూ ఆఫ్ పివోట్ +1, 3 కింద తీసుకున్నాం. అంటే క్యూ ఆఫ్ 2, 2 -1 2 +1 అంటే 1, క్యూ ఆఫ్ 3, 3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ ఆఫ్ 1, 0. అంటే ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ వన్ మనం ఇక్కడ క్యూ ఆఫ్ 1, 9 తీసుకుంటాం. సో ఇక్కడ క్యూ ఆఫ్ 1, 9 తీసుకుంటాం. దాన్ని మనము
పార్టిషనింగ్ యూస్ చేసి పివోట్ ఎలిమెంట్ 4 కింద ఐడెంటిఫై చేస్తే అది ఎలా డివైడ్ అవుతుంది అంటే 1,3 5,9. సో ఇక్కడ చూడండి దీన్ని 4 పివోట్ ఎలిమెంట్ కింద తీసుకున్నాము. సో ఇప్పుడు నేను పివోట్ ఎలిమెంట్ -1 ఒకటి పివోట్ ఎలిమెంట్ +1 ఒకటి అంటే 1,3 ఇక్కడ 5,9 2 సబ్ డివిజన్స్ కింద దాన్ని డివైడ్ చేశాను. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 1,3 ఇక్కడ నేను మళ్ళీ 1,3 తీసుకున్నాను. దాన్ని పివోట్ ఎలిమెంట్ కింద డివైడ్ చేస్తే ఐ హ్యావ్ 1 యాజ్ ఏ పివోట్ ఎలిమెంట్. సో 1ని పివోట్ ఎలిమెంట్ కింద తీసుకున్నానంటే ఇక్కడ 1 పివోట్ ఎలిమెంట్ -1 0 పివోట్ ఎలిమెంట్ +1 లాస్ట్ ఎలిమెంట్ 3 అంటే n మధ్యలో పివోట్ -1 పివోట్ +1. సో ఇప్పుడు ఇది 1, 0 2, 3 కింద అలా స్ప్లిట్ అయింది. ఇక్కడ చూడు Q1, 0 2, 3 కింద స్ప్లిట్ అయింది. ఓకే ఇప్పుడు నేను అగైన్ Q2, 3 తీసుకున్నాను. దీనిలో పివోట్ ఎలిమెంట్ని 2 కింద తీసుకున్నాను. సో కాబట్టి Q2, పివోట్ ఎలిమెంట్ -1 పివోట్ ఎలిమెంట్ +1, 3 తీసుకున్నాను. సో ఇక్కడ 2, 1 ఇక్కడ పివోట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ 2 కాబట్టి 2 + 1 3 3, 3. సో అలాగే ఇక్కడ 2, 1 3, 3 కింద అది డివైడ్ అయింది. ఇక్కడ పివోట్ ఎలిమెంట్ 2 అన్నమాట. ఓకే సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్ దీనికి వెళ్దాం 5, 9. నెక్స్ట్ పార్ట్ మనం డివైడ్ చేయాల్సింది 5, 9. సో ఇప్పుడు నేను Q5, 9 తీసుకున్నాను. 5, 9 అంటే 5 6 7 8 9. ఓకే ఎన్ని 1 2 3 4 5. ఓకే 5/2. ఓకే 5/2. 5/2 అంటే 2.5 అంటే సీల్ వాల్యూ తీసుకుంటా అంటే సెకండ్ ఎలిమెంట్ ఈజ్ పివోట్ ఎలిమెంట్స్. ఓకే ఇప్పుడు సో పివోట్ ఎలిమెంట్ మనం ఇలా డివైడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు Q5, పివోట్ -1 పివోట్ +1, 9. సరే పివోట్ ఎలిమెంట్ 6 కాబట్టి 6 + 1 ఇక్కడ 6 - 1 అంటే Q5, 5 Q7, 9ని మనం డివైడ్ చేసాం. సో దట్ ఈస్ ఐఎమ్ గెటింగ్ ఇక్కడ 5, 9ని మనం ఇక్కడ పివోట్ ఎలిమెంట్ యూస్ చేస్తే 6 పివోట్ ఎలిమెంట్ యూస్ చేస్తే 5, 5 Q7, 9 కింద డివైడ్ ఉంది. ఇప్పుడు Q5, 5 అంటే ఓన్లీ ఒక ఎలిమెంటే, దీన్ని మనం ఇంకా స్ప్లిట్ చేయలేము. సో దీనిలో 7, 8, 9 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను 3/2 తీసుకున్నాను. అంటే 3/2 1.5 అగైన్ సీల్ వాల్యూ తీసుకున్నాను. అంటే ఇక్కడ 1 వస్తుంది. ఓకే 1 అంటే ఇది పివోట్ ఎలిమెంట్ 7 ఎలిమెంట్స్ 7, సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ కింద దీన్ని ఇలా డివైడ్ చేస్తాం. సో మనం నీడ్ టు యూజ్ ద ఫార్ములా. ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ని ఇలా డివైడ్ చేస్తాము. సో ఇప్పుడు ఇది 8 ఈజ్ అ పివోట్ ఎలిమెంట్, ఇక్కడ 8 ఈజ్ అ పివోట్ ఎలిమెంట్ కింద తీసుకున్నాము. సో కాబట్టి 7 పివోట్ -1 దీని పక్కన పివోట్ +1, 9 అంటే ఇట్లా 7, 7 పివోట్ 9, 9 కింద డివైడ్ అయింది. అంటే ఇంకా 3 ఎలిమెంట్స్ కాబట్టి మధ్యలో ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ కింద తీసుకొని దీన్ని ప్రాసెస్ చేశాను. సో అలా నాకు ఇక్కడ 8 పివోట్ ఎలిమెంట్ కింద తీసుకుంటే 7, 9, 9 అంటే చూడండి ఇప్పుడు ఇందులో ఇక్కడ 0, 1 అంటే ఓన్లీ 1 ఉంటుంది, ఇక్కడ ఓన్లీ 2, ఇక్కడ ఓన్లీ 3. ఓకే పివోట్ ఎలిమెంట్ 4,
తర్వాత ఇక్కడ 5 6 7 9 ఇలా నేను ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఇలా స్ప్లిట్ చేస్తాను. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ రీడ్ అరే అంటామని ఎలిమెంట్స్ రీడ్ అవుతాయి. తర్వాత ఆ రీడ్ అరే మెథడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత క్విక్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. క్విక్ స్టార్ట్ అవ్వగానే దాంట్లో ఫస్ట్ ఫంక్షన్ పార్టీషనింగ్ కాల్ అవుతుంది. మళ్ళీ పార్టీషనింగ్ క్లోజ్ అవుతుంది. పార్టీషనింగ్ క్లోజ్ అవ్వగానే క్విక్ స్టార్ట్ 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒకటి 1,3 5,9. సో అలాగే క్విక్ స్టార్ట్ 1,3 స్టార్ట్ అవుతుంది. సార్టింగ్ జరుగుతుంది. మళ్ళీ ప్రొసీజర్ లోపల మళ్ళీ పార్టీషన్ మళ్ళీ అలా జరుగుతుంది. మళ్ళీ క్విక్ స్టార్ట్ లీవ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఎంటర్ క్విక్ స్టార్ట్ 5,9 మళ్ళీ దాంట్లో కూడా పార్టీషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని క్విక్ స్టార్ట్ డివైడ్ అవుతుంది. సో అలా ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్గా లీవ్ అవుతుంది. సో ఫైనల్గా ఇలా జరిగిన మొత్తం ఇక్కడ క్విక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్లో ఆ క్విక్ స్టార్ట్ క్లోజ్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో అలాగా మనకి ప్రొసీజర్స్ అన్ని 1 by 1 ఎలిమెంట్స్ అన్ని సింగిల్ ఎలిమెంట్ అని వచ్చేంత వరకు పార్టీషనింగ్, రీడ్ అండ్ క్విక్ స్టార్ట్ మెథడ్స్ యూజ్ చేసుకొని మనకి టోటల్ ప్రొసీజర్ మొత్తాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రొసీజర్ నెస్టెడ్ మెథడ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఇన్సర్ట్ అవుతాయని మనకి డిస్కస్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ థింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ట్రీ. ఆ యాక్టివేషన్ ట్రీలో మనం ఎలా జరుగుతుంది, ఎలా పార్టీషన్ జరుగుతుందని మనం ఆల్రెడీ జస్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో అలా నాకు లోపల జరిగే ప్రొసీజర్స్ మొత్తాన్ని ఒక ట్రీ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్టీషనింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ యాక్టివేషన్ ట్రీ ఆఫ్ ఏ గివెన్ క్విక్ ప్రొసీజర్. సో ఈ యాక్టివేషన్ ట్రీలో సో 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ప్రొసీజర్ కాల్స్ కరస్పాండింగ్ టు ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఎందుకంటే సో ఇప్పుడు ఎలిమెంట్ దానిలో మెయిన్ ఫంక్షన్ కాల్ అయింది, దాని తర్వాత సబ్ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అయిపోతే నెక్స్ట్ సబ్ ఫంక్షన్ అంటే రూట్ టు లెఫ్ట్ టు రైట్ టైప్లో ప్రొసీజర్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తాయి. సో కాబట్టి దట్ ఇండికేటెడ్ యాజ్ ఏ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ట్రీ. అంటే మీరు యాక్టివేషన్ ఆఫ్ రికార్డ్స్ కనుక మనం ఎలా ఉన్నాయి అంటే ఎలా ప్రాసెస్ జరుగుతున్నాయని చెక్ చేయాలంటే ఇట్ విల్ గో ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. అదే కనుక సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్ అంటే అవి ఎలా రిటర్న్ అవుతాయి అంటే ప్రొసీజర్ని కాల్ చేసాము, ఫస్ట్ ఇది కాల్ చేసాము, దీని తర్వాత ఇది కాల్ చేసాము, దీని తర్వాత ఇది కాల్ చేసాము, దీని తర్వాత ఇది కాల్ చేసాము. సో ఇవి క్లోజింగ్ ఎలాగ అవుతాయి అంటే రివర్స్ ఆర్డర్లో ఏదైతే ఫస్ట్ కాల్ చేసామో అది లాస్ట్ క్లోజ్ అవుతుంది. అంటే మెయిన్ ఫంక్షన్ కాల్ చేసాం, దాని తర్వాత దీన్ని కాల్ చేసాము, దాని తర్వాత దీన్ని కాల్ చేసాము, ఇది క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత ఇది క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత ఇది క్లోజ్ అవ్వాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ రూట్ టు లెఫ్ట్ టు రైట్ అనుకోండి, ఇది కాల్ చేసిన తర్వాత దీన్ని కాల్ చేసాం, తర్వాత దీన్ని కాల్ చేసాం. అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఫస్ట్ ఇది, దాని తర్వాత లెఫ్ట్, దాని తర్వాత ఇలా ఇంటికి ప్రొసీజర్స్ని కాల్ చేసుకుంటాము. ఇది క్లోజింగ్ కూడా ఎలా కావాలంటే ఫస్ట్ ఇది క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత ఇది క్లోజ్ అవ్వాలి, దాని తర్వాత ఇది క్లోజ్ అవ్వాలి. అలా రివర్స్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే మనకి కాలింగ్ ఆ మెథడ్స్ని ఎలా కాల్ చేస్తామంటే పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ద్వారా చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఎలా రిటర్న్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇలా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ ద్వారా మనకి ట్రీ స్ట్రక్చర్ అనేది రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఇట్ విల్ బీ ఇన్ రివర్సింగ్ ఆర్డర్. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే యాక్టివేషన్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళామో అదే దానికి రివర్స్ ఆర్డర్లో ఆ మెథడ్స్ కంప్లీట్ అవుతా ఉంటే రివర్స్ స్టేట్మెంట్స్ని కూడా డిలీట్ చేసుకుంటారు. అంటే మనం యాక్టివేషన్ రికార్డ్స్ అదే ప్రొసీజర్ స్టార్ట్ అవ్వగానే ఒక రికార్డుని తీసుకెళ్ళి స్టాక్లో వేసాం, దానికి మళ్ళీ ఇంకొక ఫంక్షన్ని ఇన్సర్ట్ కాల్ చేస్తాం, మళ్ళీ ఇంకో దాన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ లోపల ఉన్నది కంప్లీట్ అయిపోగానే దాన్ని పాప్ చేయాలి, నెక్స్ట్ కంప్లీట్ అవ్వగానే దాన్ని పాప్ చేస్తాం. అలా ఏదైతే మనం ఆర్డర్ని ఇన్సర్ట్ చేసామో దానికి రివర్స్ ఆర్డర్లో ఆ ప్రాసెస్ కనుక ఎగ్జిక్యూట్ అయిపోగానే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ని పాప్ కూడా చేయాలి స్టాక్లో నుంచి. దట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ కంపేర్ టు యాక్టివేషన్ ఆఫ్ ప్రొసీజర్. యాక్టివేషన్ ఆఫ్ ప్రొసీజర్స్కి రివర్స్ ప్రాసెస్లో మనకి క్లోజింగ్ ఆఫ్ ప్రొసీజర్స్ని కూడా ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ పాయింట్ ఇన్ దట్ వన్.